కామెంటరీ ఓకే. మంచాల భరత్ గారు స్ట్రైకింగ్లోకి వచ్చారు. చేశాను కదా. ఓకే, ఎంపైర్ దాన్ని కరెక్ట్ డాట్. బ్యాటింగ్ భరత్ గారు అవుట్గా ప్రకటించడం జరిగింది. ఓకే, అదే మరి ఆపిన వినాయక్ గారు బ్యాటింగ్కి వచ్చారు. 8 ఓవర్ల మ్యాచ్గా బౌలర్ గారు చెప్పడం జరుగుతుంది. మెయిన్ సెమీఫైనల్స్ మ్యాచ్ ఈరోజు వంతరపల్లి మరియు సుండ్రపుట్టు మధ్య భీకరపూర్ సిద్ధంగా ఉంది. ఏమంటారు సాయి గారు, ఈ మ్యాచ్ పై మీ అభిప్రాయాన్ని ఏమంటారు? ఓకే, వినాయక్ గారు స్ట్రైకింగ్లో ఉన్నారు. ఓకే, డాట్ బాల్గా పరిగణించడం జరిగింది. ఓకే ఓకే, బాల్ ఏమంటారు సాయి గారు? 2Dయా సింగిల్? అది సింగిల్. ఓకే ఓకే, బౌలర్ మెయిన్ బౌలర్ కళ్యాణ్ గారు వస్తున్నారు. తమ్ముడు చూడాలి మీరు. తమ్ముడు కొద్దిగా జరగాలమ్మా, వీడియో తీస్తున్నా. ఓకే, బౌలర్ పేరు ఏంటి తమ్ముడు? రాము గారు బాల్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఎంపైర్ గారు డాట్ బాల్గా పరిగణించారు. ఓకే, బౌలర్ కొర్రి గారి ఫ్రెండ్గా రావడం వలన బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, వినయ్ గారు ఏం చేస్తారు చూద్దాం. ఎంపైర్ వైడ్గా ప్రకటించడం జరిగింది. ఓకే, 3వ బాల్. ఓకే, 6గా ప్రకటించడం జరిగింది ఎంపైర్. లేదు నిజం రా, అసలు కాదు. బౌలర్ 3వ బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, 2Dయా? ఓకే, కళ్యాణ్ గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఓకే ఓకే, బౌలర్ చాలా ప్రెషర్గా ఉన్నారు. ఎంపైర్ వైడ్గా ప్రకటించారు. కళ్యాణ్ గారు బుర్ర కోకుంటున్నారు. డాట్ బాల్. ఫైర్ అబౌవ్ స్కోరు 1. మల్లి గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కొర్రి గారు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఎంపైర్ వైడ్గా ప్రకటించారు. బ్యాటింగ్ బాలు గారు 2. ఓకే, కళ్యాణ్ గారు బౌలింగ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ గారు మొదటి బాల్ వేస్తున్నారు. ఓకే, 2వ బాల్ వేయటకు సిద్ధంగా ఉన్నారు. బాలు గారు స్ట్రైక్. ఓకే, డాట్ బాల్. 3వ బాల్ సింగిలా? ఓకే, కళ్యాణ్ గారు బౌలింగ్ బ్యాటింగ్ రాతామా వచ్చే కదా, కీపింగ్ వేస్తున్నాడు కదా మా అన్నయ్య. వినయ్ గారు అవుట్ అయిపోయారు. సుండ్రపుట్ మెయిన్ బౌలర్ ట్రిపులర్ ప్లేయర్ మణికంఠ గారు దిగుతున్నారు. కళ్యాణ్ గారు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. సింగిల్ ఆడారు మొదటి బంతిని. ఓకే, కళ్యాణ్ గారు అద్భుతంగా బౌలింగ్ వేశారు. రే లెగిరా నువ్వు మ్యాచ్ తీస్తుంటే. ఓకే, బౌలింగ్ మంచి బంతి. ఓకే, 2వ బంతి వేయటకు సిద్ధంగా ఉన్నారు. ఓకే, 3వ బాల్ వేయటకు సిద్ధంగా ఉన్నారు. ఓకే, డాట్ బాల్. అలాగే వాసన్నయ్య గారు మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఓకే, నమస్కారం. ఓకే, 3వ బాల్ వేయటకు సిద్ధంగా ఉన్నారు.
ఓకే సింగిలే. ఈ 4వ బాల్. ఆడియన్స్ అలా నిరాశగా ఉన్నారు బౌండరీ లేకపోవడం వల్ల. బాల్ సింగిల్గా ప్రకటించడం జరిగింది. ఓకే బాలు గారు మంచి బాల్ ఆడారు, సింగిల్గా ప్రకటించడం జరిగింది. వాసు గారు స్కోర్ ఎంత 4 ఓవర్లకి? 21 పరుగులు అండి. ఓకే తమ్ముడు, 3 ఓవర్లకి 21 ఉండాలని మన బుల్లి గారు కోరుకున్నారు. ఎవరే? మా మామగారు వెళ్ళడం వల్ల బౌలర్ ఆపేసారు, బౌలింగ్ వేయడం ఆపేసారు. ఓవర్లు వెళ్ళిపోద్ది. బాలు గారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. 5వ ఓవర్ మొదటి బాల్. ఓకే కెప్టెన్ ఎవరు చేస్తున్నారు ఈ మ్యాచ్లో? కొర్రి గారు మీ అభిప్రాయం ఏంటి? స్కోర్ ఎంత కొడతారు 4 ఓవర్లకి? 65. ఓకే బాలు గారు అద్భుతంగా ఆడుతున్నారు, రొటేట్ చేస్తున్నారు. ఓకే సింగిల్ రన్. 3వ బాల్ వేయటకు సిద్ధంగా ఉన్నారు బౌలర్. ఓకే సింగిల్ ఆడడం జరిగింది. బాలు గారు అద్భుతంగా ఆడారు, సింగిల్ అయ్యింది. ఓకే డాట్ బాల్. ఓకే 6 రన్స్. 6. ఓకే 6వ ఓవర్ వేయటానికి సిద్ధంగా ఉన్నారు అంతటిపల్లి మెయిన్ బౌలర్ అయినటువంటి గణపతి అన్నయ్య గారు. వినోద్ గారు స్ట్రైకింగ్లో ఉన్నారు. ఓకే సింగిల్ రన్. 17 బాల్ ఉన్నాయి కదా. ఓకే అంపైర్ అవుట్గా ప్రకటించడం జరిగింది. వంతడపల్లి మెయిన్ బౌలర్ కళ్యాణ్ గారు అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు, బాగా చూడాలి. గణపతి గారు బాగా బౌలింగ్ వేస్తున్నారు, మెయిన్ వికెట్ తీసేయడం జరిగింది. సుండ్రుముట్టు వెన్నెముక మణి గారిని తొలగించారు. ఓకే తేజ గారు బ్యాటింగ్ దిగడం జరిగింది. మణి గారు అవుట్ అయిపోయిన సందర్భంగా 16 బాల్లే మిగిలి ఉంది. సుండ్రుపుట్టు వారు ఎంత కొడతారో చూడాలి. ఓకే సింగిల్ ఆడారు అద్భుతంగా తేజ గారు. ఓకే 15 బాల్తోనే మిగిలి ఉంది. ఓకే డాట్ బాల్. ఓకే 2 బంతులు మిగిలి ఉంది. ఓకే 6. బ్యాటింగ్ 6. ఓకే లాస్ట్ బాల్ సిద్ధంగా ఉంది. వినోద్ గారు 6. బ్యాటింగ్ రా వినోద్ 6. బ్యాటింగ్. మా కన్నమామ బౌలింగ్కి వచ్చారు. తేజ గారు బ్యాటింగ్లో ఉన్నారు. ఓకే తేజ గారు క్యాచ్ బాగా పట్టారు. ఓకే తమ్ముడు. ఓకే మాయ గారు ఫస్ట్ బాల్నే వికెట్ తీసుకోవడం జరిగింది. ఓకే 2వ బాల్. ఓకే సింగిల్ రన్. ఓకే 3వ బాల్ వేయటం జరుగుతుంది. వినోద్ గారు అద్భుతంగా బాల్ని చూడి. ఓకే వినోద్ గారు 4వ బంతిని ఎదుర్కొంటున్నారు. ఓకే ఇదైతే 6, డెఫినెట్లీ 6. బ్యాటింగ్ రా తమ్ముడు, బ్యాటింగ్ రా. అద్భుతంగా సాగుతుంది మ్యాచ్. 8 బంతులే మిగిలి ఉంది. బౌలర్ ఈ బంతిని ఏం చేస్తారో చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. వినోద్ గారు అద్భుతంగా బంతిని అవుట్గా ప్రకటించడం జరిగింది. బామర్ది లాస్ట్ బాల్.
ఓకే 5 గంటలకు ఒక నిమిషం ముందర ఇస్తాను. ఓకే బ్యాటింగ్ బ్రో. 2D ప్రకటించడం జరిగింది. బ్యాటింగ్ అదే 2-2గా ప్రకటించడం జరిగింది. ఓకే ఎందుకు ఇంకా 4 బాల్లే మిగిలి ఉంది. వాసు గారు చాలా కోపంగా ఉన్నారు స్కోర్ లేకపోవడం వల్ల. ఏం చేస్తారు చూద్దాం. ఈ బాల్ డాట్గా ప్రకటించడం జరిగింది. బాల్ అవకాశం వెళ్తే ఇంకో 3 బాల్లే మిగిలి ఉంది. బ్యాటింగ్ అనే పరిగెట్టు. స్కోర్ ఎంత? చివరి 2 బంతులు మిగిలి ఉంది. బుల్లి గారు ఏమంటారు? ఈ 2 బాల్ని కొర్రి గారు ఏ విధంగా ఎదుర్కొంటారు? 6 ఓకే బౌల్ అయిపోవడం జరిగింది. చెప్పు. కప్ప గారు దిగారు బ్యాటింగ్కి. సుండ్రపుట్టు డేంజరస్ కప్ప గారు. అంటే కప్పల్లో రకాలు కూడా నీకు తెలుసు. బాండ్ర కప్ప అంటారండి. ఓకే లాస్ట్ బంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక బ్యాటింగ్ అండి రాహుల్ గారు. 2 పరిగెట్టండి. 2 పరిగెట్టండి ఫాస్ట్గా పరిగెట్టండి రా.